కొలిచేవారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న కొమరవెల్లి మల్లికార్జున స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ రోజు మొదలు 10 వారాల పాటు స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో జాతర ఘనంగా ప్రారంభమైంది. 2 నెలల పాటు ఈ జాతర జరగనుంది. సంక్రాంతి పండుగ తర్వాత మొదటి ఆదివారం కావడంతో మల్లికార్జున స్వామివారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ రోజు ప్రారంభమైన జాతర ఉగాదికి ముందు వచ్చే ఆదివారం అంటే మార్చి 23న ముగియనుంది. జాతర సందర్భంగా ఆలయంలో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. పట్నం వేసి స్వామివారి కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారాన్ని పట్నం వారంగా, 2వ వారాన్ని లష్కర్ వారంగా జాతర నిర్వహిస్తారు. మార్చి 23న నిర్వహించనున్న అగ్నిగుండాల కార్యక్రమంతో జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మొదటి ఆదివారం పట్నం వారం సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు స్వామివారికి ఆలయ గంగిరేగు చెట్టు వద్ద పట్నాలు వేసి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొదటి వారం పట్నం వారంలో భాగంగా రేపు హైదరాబాద్ యాదవుల ఆధ్వర్యంలో స్థానిక ఒగ్గు పూజారులచే ఆలయ తోటబావి వద్ద పంచరంగులతో పట్నం వేసి అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జాతర బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి వారం సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వాటిపై చలువ పందిళ్లు వేయించారు. కొత్తగా నిర్మించిన ప్రసాదాల విక్రయం, ఆర్జిత సేవల రసీదుల అందజేత కేంద్రం వద్ద పక్కా క్యూ లైన్లు నిర్మించారు.